రాముణ్ణి అవమానించటం, రామాయణాన్ని అవమానించటం ఒక క్రీడగా మారిపోయింది. వికృత క్రీడ, రాక్షస క్రీడగా మారిపోయింది. సో అలాంటి ఘటనే మరొకటి పాండిచ్చేరిలో. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వార్షిక సాంస్కృతిక ఉత్సవం ఎలిని 2024లో భాగంగా మార్చి 29న ఒక నాటకం ప్రదర్శించారు. హిందువుల పూజనీయ గ్రంథం రామాయణాన్ని వక్రీకరించి అందులోని పాత్రలను అవమానించే విధంగా ఆ నాటక ప్రదర్శన సాగింది. నాటకం చూసి మండిపడిన హిందూ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నాటక ప్రదర్శనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నాటకం దృశ్యాలు, దానిపై హిందూ విద్యార్థుల ఆందోళన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దాంతో పాండిచ్చేరి పోలీసులు రంగంలోకి దిగారు. నాటక నిర్మాతలపై కేసు నమోదు చేశారు. విశ్వవిద్యాలయం కూడా ఆ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చేలోపు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగాధిపతి ఆ పదవి నుంచి వైదొలగాలని యూనివర్సిటీ ఆదేశించింది. ఆ ఘటనపై ఫిర్యాదు చేస్తున్న విద్యార్థులకు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి నందగోపాల్ వివరణ ఇచ్చారు. ఆ సంఘటన గురించి దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ త్వరలోనే నివేదిక అందజేస్తుందని వివరించారు. సీతాదేవిని, ఆంజనేయుణ్ణి అవహేళన చేస్తూ వారిని అవమానిస్తూ ఆ పాత్రల యొక్క ఔచిత్యాన్ని దెబ్బతీసేలా ప్రదర్శించిన నాటకంపై నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మార్చి 30న విశ్వవిద్యాలయంలో ఆందోళన కూడా నిర్వహించింది. మార్చి 31న ఏబీవీపీ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో ప్రదర్శించిన నాటకంలో రామాయణాన్ని అపహాస్యం చేశారు. సీత రావణుడికి ఆవు మాంసం వడ్డిస్తున్నట్లుగా చూపించారు. ఆంజనేయుణ్ణి అవహేళన చేశారు. ఆ నాటకంలో సీత పేరును గీతగాను, రావణుడి పేరును భావనుడిగాను మార్చారు. రావణుడు సీతను ఎత్తుకుపోతున్న సమయంలో సీత నేను వివాహితురాలిని, కానీ మనం స్నేహంగా ఉందామని చెప్పినట్లుగా చూపించారు అని ఏబీవీపీ ప్రకటన సారాంశం. ఎంత దౌర్భాగ్యకరంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారో చూడండి. ఈవెన్ విద్యాలయాల్లో ఇటువంటి ఘటనలు, దీన్ని ఎవరు పెంచి పోషిస్తూ ఉన్నారు, బ్యాక్ ఎండ్లో ఎవరు నడిపిస్తూ ఉన్నారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వారి పీచ మణచాలి. రామాయణాన్ని ఇలా వక్రీకరించి అందులోని పాత్రలను అవమానించడం విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న వామపక్ష భావజాలం కలిగిన సంస్థల కుట్ర. కమ్యూనిస్టు వామపక్ష సంస్థలు దురుద్దేశపూర్వకంగానే రాముణ్ణి అవమానించాలని, సీతమ్మ పవిత్రతను శంకించాలని ఈ విధంగా నాటకాన్ని ప్రదర్శించారు. ఇక హనుమంతుణ్ణి కాంజనేయుడు అనే పేరుతో చూపించారు. రాముడితో మాట్లాడినప్పుడల్లా తోకను యాంటెన్నెల్లా ఎత్తి మాట్లాడుతున్నారని చూపించారు. ఇలా హిందూ ధర్మంలో ఆదరణీయ పాత్రలను అవహేళన చేయడం ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టారు. మెజారిటీ మతస్థుల విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీశారు అని ఏబీవీపీ తన ప్రకటనలో వివరించింది. నాటకాన్ని ప్రదర్శించిన టీం సోమయానం మాత్రం తిరిగి రివర్స్లో ఏబీవీపీపైనే ఎదురుదాడికి దిగింది. పితృస్వామ్యంలో స్త్రీని అణచివేసే విలువల గురించి నాటకంలో చర్చించాం. మహిళలకు శీలమే ముఖ్యం అనే పాతకాలపు ఛాందస విలువలు ఈనాటికి సమాజంలో ఉన్నాయి. అలాంటి తప్పుడు భావనల్ని సమాజంలో నుంచి తొలగించాలన్నదే వారి నాటకం ఉద్దేశ్యమట. మహిళల్ని వారి శీలాన్ని బట్టి విలువ కట్టినప్పుడు పురుషులకు కూడా అదే ప్రాతిపదికగా ఎందుకు లేదని మా నాటకం ద్వారా ప్రశ్నించాం. ఎవరి మత విశ్వాసాలను కించపరచాలన్నది మా నాటకం ఉద్దేశం కాదు అంటూ టీం సోమయానం తమ చర్యలను సమర్థించుకోవడం ఇక్కడ సిగ్గుచేటు. మరి ఇదే విధంగా రామాయణాన్ని ఎలాగైతే వక్రీకరించి చెప్పారో ఇతర మత గ్రంథాలను వక్రీకరించే దమ్ముందా? వక్రీకరించాలి అనేది మా కోరిక కాదు. వక్రీకరించే దమ్ముందా? ఉంటే మీకు బతుకు తెరువు ఉందా? ఎందుకు ఇలా ఏడ్చిపడి చేస్తున్నారు? హిందువులు మెజారిటీ అంటున్నారే ప్రతి చోట. హిందువులు మెజారిటీ కాదు, ఎప్పుడో మైనారిటీలుగా మారిపోయారు. ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో మైనారిటీలు హిందువులే. ఓవరాల్గా భారతదేశంలో తీసుకుంటే కొంతలో కొంత మెజారిటీ ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో, చాలా జిల్లాల్లో వారి సంఖ్య అత్యంత గణనీయంగా పడిపోయింది. ఎందుకు అనవసరంగా అన్ని విధాలుగా దాడి చేసి ఇంకా హిందువులను ఛిద్రం చేస్తూ ఉన్నారు? ఈ విషయం అందరూ కూడా ఆలోచించాలి. రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా ఏకం కావాలి. అన్ని మతాల వారు ఆలోచించాలి. ఈ దేశంలో ఎప్పుడైతే హిందువులు మెజారిటీగా ఉండరో అప్పటి నుంచి పతనం ఆరంభమవుతుంది. కనుక అందరూ చైతన్యవంతం కావాలి. మతోన్మాదాన్ని వీడాలి. ఎవరి మత విశ్వాసాలను వారు పాటించాలి. వీడియో